రాజు స్తుతింపబడును గాకని పెద్దగా కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. పెద్దగా కేకలు వేశారు. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, యెరూషలేములోనికి వస్తున్నాడు అని ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ ప్రజలు వెంటనే ఆయన్ని ఎదుర్కొనబోయి, ఉత్తిగానే వెళ్ళారా? ఖర్జూర మట్టలు తీసుకొని, ఏమండి, ఖర్జూర మట్టలు తీసుకొని ఆయన్ని ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని పెద్దగా కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. ఏం పట్టుకొని వెళ్ళారంట? యేసయ్య వస్తుంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వస్తున్నప్పుడు ఆయనకు ఎదురుగా వెళ్ళిపోయి ఖర్జూర మట్టలు తీసుకొని జయము అని పలుకుతున్నారు. జయము 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 అని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి క్రొత్తగా ఏమన్నా వెళ్తున్నాడా? అదే మొదటిసారిగా యెరూషలేములోనికి వెళ్తున్నాడు ఆయన? కాదు. యెరూషలేములోనికి ఎన్నోసార్లు ఆయన వెళ్ళాడు. లోపలికి వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఎన్నోసార్లు దేవుని వాక్యం బోధించాడు. ఏమండి, యెరూషలేములోనికి ఎన్నో మార్లు, చాలా పర్యాయాలుగా యెరూషలేములోనికి వెళ్ళాడు యేసు ప్రభువారు. మరి యేసుక్రీస్తు వారు ఎన్నో